ఏమన్నా నాకు లెవర్స్ ఫెయిల్ అయిపోయింది కాదు, నేను రోడ్డు మీద బతుకులైపోయింది. ఈవిడ వేరే విషయాలు అడుగుతుండే వీడికి మైకు తెలుగు నయ్యాతవే గుడ్. నువ్వేమైనా పేరు చెప్పావా? 10th క్లాస్ లో చేసావు, 8th క్లాస్ లో చేసావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కాదు. నువ్వు ఆడవుతాను మొగలుతాను ఫోన్ మాట్లాడేది. ఇంటికాడుండి దున్నపోతాలు పెంచుతున్నారా నిన్ను? ఫోన్ ఎన్ని గంటలకు తీసా? నువ్వు నాకు ఫోన్ చేయలేదుగా. నేను కాదు, నీళ్ళు ఎవరు ఫోన్ చేసినారని చెప్పి కదా సెల్ వాట్సాప్ పెట్టినానని చెప్పు. నువ్వు మాట్లాడినావు. నాకు అలాంటి ఏం లేవురా. నేను ఒక పిచ్చి అమాయకుని కాదు. నువ్వు ఆడవుతాను మొగలుతాను ఫోన్ మాట్లాడేది. నేను లేడీస్ తో మాట్లాడను కదా, జెంట్స్ తోటే మాట్లాడతా. నాకు పడరా, ఎందుకంటే జెంట్స్ లాగా మనం ఫ్రెండ్షిప్ లాగా ఉంటాం కాబట్టి మాట్లాడతాను. అంటే మీరు సపరేట్ గా ఉంటారా? మీరు సపరేట్ గా అంటే వాళ్ళు కాదురా, నువ్వు సపరేట్ గా ఉంటావు. ఇప్పుడు ఫోన్ తీసిన ఫార్మల్ చెప్పరా, యూజ్లెస్ ఫెయిల్. నీకు లవర్ ఉందా? నాకు లెవర్స్ ఫెయిల్ అయిపోయింది కాదు, నేను రోడ్డు మీద బతుకులైపోయింది. ఆడవుతాను మొగలుతాను లవ్ ఆడలతోటి. ఆ పేరు చెప్పాల్సిన బాధ లేదు, గుండెలలో హార్ట్ లో పెట్టుకొని ఉన్నా. అమ్మాయిలతో కాదు, అమ్మాయిలతో అబ్బాయిలతో లవ్. అబ్బాయిలతో ఎందుకుంటుందా, అమ్మాయితో పేరు చెప్పడానికి. పేరు చెప్పడానికి నువ్వు ఫార్మల్స్ నువ్వు చేసావు కదా, నువ్వేమైనా పేరు చెప్పావా? 10th క్లాస్ లో చేసావు, 8th క్లాస్ లో చేసావు. నువ్వేమైనా పేరు చెప్పావా? నువ్వు చెప్పు, పేరు చెప్పు. నేనే చదువుకొని మూర్ఖుని, నన్ను ఎందుకు అమాయకత్వం చేస్తున్నావు? నేను 8th క్లాస్ లో చేసిన. అవును. నువ్వు నైట్ ఫోన్ మాట్లాడతావు కదా. నాకు నైట్ ఫోన్స్ ఎక్కువ రావురా తమ్ముడు. నీలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేసి బట్టి ఫోన్లు వస్తుంటే, నీకు మైండ్ లేని దిమాగ్ గాడి కాబట్టి, అంటే ఈజినెస్ పేలో కాబట్టి నువ్వు ఒక ఫోన్ చేసుకుంటావు. యువతలని హింసించడానికి నువ్వు మగోడి గాని, నీ మగతనంగా నువ్వు మాట్లాడలేవు గుండె ధైర్యంగా. అర్థమైంది? అది నీకు మ్యారేజ్ అట్టే మళ్ళీ అయిపోయింది. అవి ఎందుకులే పాపం, బాధపడతా. అది కాకుండా నువ్వు ఇప్పుడు ఈ విషయం ఏంట్రా? ఏమన్నా కొత్త మూసుకొని అయ్యి కాదు నువ్వు అడగాల్సింది. ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేస్తుంది, అది క్వశ్చన్స్. అవన్నీ ఏందనుకున్నావు, ఫార్మల్స్కి ఏంది 100 సార్లు పోద్ది. అర్థమైంది? అయ్యి కాదు నువ్వు అడగాల్సింది. వీడికి మైకు ఇది కొత్త బాలకు కొడతారు రేపు పొద్దున్న ఇటు చేసే పని. ఈవిడ వేరే విషయాలు అడుగుతుండే, మన ఊర్లో విషయాలు. అది కాదు వీడియో. ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరా నీకు? అరే నీకు దిమాక్ ఉంది కానీ మైండ్ లేదురా, పాగలగాడి నువ్వు పాగలగాడిరా. अरे दिल जाने का ऐसा बोलो क्या हो रहे, देखो कितना बोलो क्या है, तेलुगु नहीं आता, उबजे डालना का तो उबजे डालना का क्या हो रहे, तेलुगु नहीं आता वे गूटले उसे डालना रहते, ऐसे बोले रहे क्या हो गए, ऐसा बोलेंगे क्या को वो लड़के आए तो सुनना जाता का तो ऐसा पाल नहीं रहा दिल्ली के, वो लड़के आए तो क्या लिखात में बैटिंग नो नहीं आता, वो लड़के के फोन लगात में वो जाता कहता हूँ. ఏందంటరా తెలుగు 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 नहीं आता. మా కోటి గాడికి ఏమెత్తావు? నువ్వేస్తావు కాదురా, నువ్వేమేస్తావురా? కాదురా, బ్యాక్ మిస్ చేసే బ్యాక్ తెల్లారుజామున దొంగకోళ్ళు పట్టి పేసు నువ్వు కాదురా. పొద్దున్నే దొంగకోళ్ళు కొట్టి పేసు లాగా ఉన్నావు, బిజినెస్ పేలు లాగా ఉన్నాయరా. మైండ్ లేదా నీకు? కాదురా, సంతకానికి ఏం పోతున్నారు మీరు? ఈడైతే సోపు పోతుందంట. కాదు సోపు కాదురా, నీళ్ళు పోతున్నాక ఏం పోతారు? నీళ్ళు పోసుకున్నాక ఏం పోతారు? సోపేగా. ఏం పూసుకుంటారు? పని వాటర్ పోతారు. నేను ఆయిల్మెంట్ కాదు పౌడర్ పూసుకుంటా. చెమట వస్తుంది. చూసినాం కానీ ఇంతమంది డబ్బు ఉంది ఆయన కాడ. 3 సార్లు పోసుకుంటాడు. 3 సార్లు 4 సార్లు. నువ్వు గెస్ట్ మాటలు మాట్లాడరా, ఈజినెస్ పేలో మంచి మాటలుగా మంచిగా మాట్లాడు. అర్థమైందా? రిక్వెస్ట్ అని మాటలు అడగ మాకు. నీకుంటే నువ్వు చేస్తా అన్ని,
నీకు లేదు కాబట్టి నీకు మైండ్ దిమాక్ అయింది కాబట్టి నువ్వు silent గా. నాకేం లేదు. ఏందని నువ్వు ఒక పాగలు గాడి పాగలంటే అంటే గాలి తిరిగి గాలి కట్టి నీకేం తెలియదు. కాదు మీరు పొద్దున్న కుంటకి వెళ్తారు మీకు కుంటకి షాప్లో పని చేయటానికి బాబాయ్ అన్నం ఎవరు పెడతారు? అన్నం ఎవరు పెడతారా? ఉమ్. షాప్ పెట్టినారు అన్నం. అంటే నువ్వేమైనా పోషిస్తావా? ఎవరు? నువ్వేమైనా పోషిస్తావా? నాకే లేదు కదా, నేను పోసీను. మరి ఇంక పోసిపోతే క్వశ్చన్స్ అడుగుతున్నావు కానీ నువ్వు దానికి ఆన్సర్ చెప్పలేకపోయినావు కదా. కాదు పొద్దున్న ఇద్దరు పోతారే, ఏం పని మీకు? కుంటకాడికి పోయేదానికి బాబాయ్ ఆ. ఏదో అట్టు పెట్టే ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం. ఎట్ట పెట్టేది పొట్టకోడి కోసం. పొట్టకూటి కోసమా? ఉమ్. అబ్బా. మామూలుగా ఎంత వస్తాయి మీకు? ఎవరా మీకు అమ్మితే ఒక 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి కేజీకి అనేది. మామూలు కేజీలు లెక్కన ఆ. ఎవరికి వేస్తారు అవి? ఎవరికి కొట్టాలకి వేసుకుంటాం రా, ఎవరికి వేస్తారు కాదురా. అంటే మీ నువ్వు ఇంటికాడ నుండి గాలి తిరుగుతున్నావు, పని చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ అడిగి ఈ రకంగా ఈజినెన్స్ మాటలు చెప్పుకుంటా నీకు మైండ్ లేకుండా యువతలని క్వశ్చన్స్ అడగడానికి నువ్వు కష్టం చేస్తే నీకు రకాల కష్టం ఏంటో తెలిసిపోద్దిరా యాదవ్. అట్లా కష్టం చేయట్లా. ఇంటికాడుండి దున్నపోతాలు పెంచుతున్నారా నేను పోతెద్దులాగా. ఏంది అంత మాట అన్నాడు? అర్థమైందా? దున్నపోతుంటే ఇప్పుడు స్నానం చేసి వచ్చిన స్మెల్ వస్తుంది. నీ స్నానం చేయక